సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ బాబా ఇస్తున్న ఈ అదృష్టవరం అందుకో, అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా తల్లి, అది నెరవేరితే బాగుండు అని ఆశపడుతూ ఉన్నావు కదా. నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. నీ మనసులో ఉన్న బాధని మొత్తం ఇలా చెప్పుకుంటూ ఉన్నావు. ఏంటి బాబా, నా కోరిక ఎప్పుడు తీరుస్తారు మీరు? ఈరోజు రేపు అని చెప్తూ రోజులను దాటేస్తున్నారే కానీ నా కోరికలు, కష్టాలు, సమస్యలు మాత్రం తీర్చడం లేదు అని నన్ను చాలా బాధగా ప్రశ్నిస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, ఈరోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికే నేను వచ్చానమ్మా. జాగ్రత్తగా విను. చూడు తల్లి, నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా నేను అందిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం వద్దు. రోజులు అయిపోతున్నాయని దిగులు పడకు బిడ్డ. నీకైన సమయం ఇంకా రాలేదు. నీకైనా సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త, నువ్వు కోరేదే నీకు చేరవేస్తానమ్మా. ఆనందంగా ఉండు బిడ్డ. ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపై పరుగులు తీస్తుంది. ఒక చిన్న విత్తనం పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది. ఇలానే ఈ ప్రపంచంలో ఏదైనా చిన్నగా పుట్టి పెద్దగా మారుతాయి, తరువాత అద్భుతాలు సృష్టిస్తాయి. మనిషి కూడా అంతేనమ్మా. చిన్నగా పుట్టి పెరిగి పెద్దయి ఎన్నో అద్భుతాలు చేస్తారు. అలానే నువ్వు వేసే చిన్న అడుగులు నీ విజయానికి పెద్ద మార్గంలా ఉపయోగపడతాయి. నువ్వు ఒక విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా తల్లి. అలానే నువ్వు నా దగ్గర చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పాక అది మహావృక్షం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ధైర్యంగా ఉండు. కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తానమ్మా. ఇది నీ సాయి వాక్కు. అస్సలు పొల్లుపోదు బిడ్డ. నీకొక విషయం చెప్పనా? స్వచ్ఛమైన బంగారం ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదా. కాల్చాలి, కరిగించాలి, దెబ్బలు తినాలి. అప్పుడే అందమైన హారంలా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. మనిషి కూడా అంతే బిడ్డ. జీవితంలో కష్టాలు, బాధలు, దెబ్బలు అన్నింటినీ తట్టుకొని దాటి రావాలి. అప్పుడే బంగారం లాంటి జీవితం వారి సొంతమవుతుంది. గెలుపు వారి ముందుంటుంది. నీకు చిన్న సమస్యలు రాగానే, కాస్త కష్టం ఎదురవ్వగానే వెనకడుగు వేయకు. నీ లక్ష్యాన్ని ఆపుకోకు. జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినా సరే అమ్మా, నమ్మకాన్ని మాత్రం కోల్పోకు. అర్థమైందా? ఆ నమ్మకం నీ భవిష్యత్తును బంగారంలా మారుస్తుంది తల్లి. ఆ నమ్మకం నీలో ఉంటే భగవంతుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తారు. వాటిని ఉపయోగించుకో. నీ కల తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది. దానిని చక్కబెట్టుకోవాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు.
ఎన్ని బాధలైనా తట్టుకొని విజయాన్ని సాధిస్తావు. నీకోసం మాత్రమే ఈ మాటలు చెబుతున్నానమ్మా. పెడచెవిన పెట్టకు. బిడ్డ, మేఘం నుంచి జారిపడిన ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు కానీ, ఒక్కొక్క చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తుంది. ఎన్నో మూగజీవుల దాహాన్ని తీరుస్తుంది. చూసావా, ఒక చిన్న చినుకే ఎంతమందికి ప్రాణం పోస్తుందో. చిన్న చినుకు అయినా సరే ధైర్యంగా నిలబడగలుగుతుంది. అలానే నువ్వు కూడా ఉండాలి తల్లి. నా వల్ల ఏమీ కావడం లేదు బాబా అని ఎప్పుడూ అనకు. నువ్వు సాయి బిడ్డవి. ధైర్యంగా ఉండాలమ్మా. నేను పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాను కదా. భయపడకు. అంతా నేను చూసుకుంటాను తల్లి. నీకు ఎన్ని అపజయాలు ఎదురైనా సరే మరొక మంచి మార్గాన్ని నేను నీకు చూపిస్తూనే ఉంటాను. ఒక్కసారి నీ జీవితాన్ని పరికించి చూడు. ఎన్నెన్ని అద్భుతాలు జరిగి ఉన్నాయో. ఎన్నిసార్లు నీ బాబా నీకు మంచి దారి చూపించున్నారు. మరి ఇప్పటి వరకు నా బిడ్డని ఇన్నిసార్లు కాపాడుకుంటూ వచ్చిన నేను ఇప్పుడు మాత్రం ఎలా వదిలేస్తాను చెప్పమ్మా. నువ్వు భయపడుతూ ఉన్నావు. నీ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. అందుకే నీకు ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. ఎప్పుడూ నీ తండ్రిపై నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ. ఇప్పటి వరకు తీసుకొచ్చిన నా తండ్రి ఇకపై కూడా నన్ను నడిపిస్తాడనే నమ్మకాన్ని నీలో పెంచుకో. నువ్వు కోరింది నీకు చేరుతుంది. నేను చెబుతున్నాను బిడ్డ, నీకొక అందమైన భవిష్యత్తు ఉంది. 10 మందిలో గర్వంగా తల ఎత్తుకు తిరిగే రోజులు ముందున్నాయి. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు మైమరపించేటువంటి జీవితం అతి త్వరలోనే నీకు రాబోతోందమ్మా. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా. ఎప్పుడూ భయపడకు. ఎవ్వరికీ తల వంచకు. అందరితో మర్యాదగా ఉండు. నీ గౌరవాన్ని మాత్రం తగ్గించుకోకు తల్లి. అతి త్వరలోనే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోబోతున్నావు బిడ్డ. ఆనందంగా ఆ విజయాన్ని ఆహ్వానించు. దిగులు పడుతూ కూర్చోకు తల్లి. నీ జీవితాన్ని ఆస్వాదించు. ఈ తండ్రి ఉన్నాడు కదా, నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంత చక్కటి సందేశాన్ని అయితే అందించారు. ఎల్లవేళలా తాను తన బిడ్డలను కాపాడుకుంటానని చెబుతూ ఉన్నారు. మరి బాబాగారి సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మన తండ్రి ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.